గురుగారు, మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించడానికి అంటే కుటుంబ పరంగా మామూలుగా జరిగే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ జరుగుతుండొచ్చు మీకు చిన్నప్పటి నుండి కూడా. కానీ ఈ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక అంటే భక్తి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో పూర్తిగా రావడానికి కారణం ఏ సందర్భంలో జరిగింది? ఏ గురువు ద్వారా మీకు ప్రేరణ జరిగింది? సరిగ్గా చెప్పాలంటే మా అమ్మమ్మ గారు నాకు మొదటి గురు. వారి పేరు భ్రమరాంబాదేవి. ఓహోహో. సృష్టి నిర్మాణం, సృష్టి లయం ఈ రెండింటికి సంబంధించి శంకరాచార్యులు వారు చెప్పిన ఒక విశేషమైన ఎక్స్ప్లెనేషన్ ఉంది. అది మా అమ్మమ్మ గారు వాళ్ళ శిష్యులకు చెప్తూ ఉండేవారు. చెప్తుంటే నన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని దానికి సంబంధించి చార్ట్ అన్నీ వేశారు. సూక్ష్మీకరణము, పంచీకరణం. పంచీకరణం అంటే పంచభూతాలుగా అంతా విడిపోయి ఈ సృష్టి అంతా రావడం. సూక్ష్మీకరణం అంటే మళ్ళీ ఎక్కడి నుంచి సృష్టి వచ్చిందో అక్కడికి లీనం అయిపోవడం. ఇది ఒక చార్ట్ ప్రకారం వేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆ చార్ట్ నా చేత వేయించేవారు. చార్ట్ నా చేత వేయించి భగవంతుడు ఒకడే అని చెప్పి ఈ మనం తినే గింజ ఒకటి ఏదైనా అంటే జీడిపప్పు ఏదో అలా పెట్టి ఇచ్చేవారు. అక్కడి నుంచి 3 గుణాలు వచ్చాయి, 3 పెట్టాలి. అలా అలా వచ్చిన తర్వాత లీనం అయిపోతున్నప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి మళ్ళీ ఒకటిలో కలిపేయటం. ఆ తర్వాత శిష్యులందరూ ఆ ప్రసాదం తీసుకుంటారు. అలాగే నాకు తెలియకుండానే ఆల్మోస్ట్ నాకు 4-5 years అప్పుడే ఈ సృష్టి క్రమం మళ్ళీ సృష్టి లీనం అనేది చెప్తూ ఉండేవారు. వారి దగ్గర ఉన్న పుస్తకాలన్నింటిలో నాకు బాగా ఆకర్షించినది తారక రాజయోగం అనే పుస్తకం. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ బరిట్లో వస్తుంది అది. దాంట్లో చూసి చేస్తూ ఉండేవాడు. ఆ రకంగా నన్ను అసలు ఈ ఆధ్యాత్మికత అనే దాంట్లో ఫస్ట్ ఏబిసిడిలో లేదా ఈలో అక్షరాభ్యాసం అనండి ఏదన్నానండి వారే మొదట. అప్పటి నుంచి ఇంకా అంత దృష్టి ఎప్పుడు దాని మీదే ఉంది. అది ఫస్ట్ స్టెప్. మా నాన్నగారు చాలా నిష్టగా గాయత్రి చేసుకునేవారు. సరిగ్గా పొద్దున్నారు, సాయంత్రం వారు. ఎట్టి పరిస్థితుల్లో మారే పరిస్థితి లేదు. మనం చూసి మార్చుకోవాలి టైం కూర్చున్నారు. అలా గాయత్రిలో ఎప్పుడు చేస్తుండేవారు. వారి వెనకాల నేను పూజలు అవి ఎలా చేస్తున్నారు ఏంటి గమనించడం. రాముడు అంటే చాలా ఇష్టం మా నాన్నగారికి. ఎప్పుడు రామనామం చేస్తుండేవారు. మా ఇంట్లో అందరి పేర్లలో రామ ఉండకుండా ఉన్నాం. అందుకని నా పేరు భద్రాచల రాముడు ఇష్టం, అందుకని రామ సీతారామ అని పెట్టి. అలాగా మా నాన్నగారు నాకు ఒక రకంగా ఆదర్శం. అందరికీ ఎవరన్నా అడిగితే అందరికీ ఫ్రీగా హోమియో ఇచ్చేవారు. ఆ కాలంలో నేను 60sలోనే 3-4 వేలు ఖర్చు అయినా కూడా తగ్గని అలాంటి వాళ్ళు వస్తుండేవారు. వస్తే వాళ్ళకి జస్ట్ 3 doses ఇచ్చేవారు, తగ్గిపోయారు. వాళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వకపోతే నెవ్వరు. చివరికి అరటిపళ్ళు పెట్టినా తీసుకునేవారు. తెల్లారుజామున లేవడం, రెగ్యులర్గా అన్నీ చేయటం, యోగాభ్యాసం, ఆసనాలు వేయటం, అవన్నీ చూసి అవి నేను ఫాలో అవుతున్నాను. అలాగే వారి దగ్గర నేను జ్యోతిష్యం నేర్చుకున్నాను, హోమియో నేర్చుకున్నాను, వయలిన్ నేర్చుకున్నాను, పెయింటింగ్ నేర్చుకున్నాను, పద్యాలు రాయటం నేర్చుకున్నాను. ఇవన్నిటికీ ఆయన గురువు. ఇలా నడుస్తూ ఉండగా బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. బ్యాంకులో ఉద్యోగం వస్తే నా స్వభావానికి కొంచెం ఎగనిస్ట్గా అన్యాయం జరుగుతుంటే చూడటం కొంచెం కష్టంగా ఉండేది. అందుకని నేను బాగా అడవాడు చేశాను బ్యాంకులో. అలా చేసినప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి అనంతపూర్ దగ్గర శుద్ధ పల్లెటూరు వేశారు. అక్కడ బాగా గాయత్రి చేసుకుంటూ ఉండేవాడు గంటలు. అక్కడ మొట్టమొదటిసారిగా ఈ జన్మలో పూర్తిగా నువ్వు నాకు అని చెప్పి పిలిచి దీనికి సంబంధించింది పూర్తిగా దీంట్లో ప్రవేశపెట్టిన గురువు గారు మారెళ్ళ శ్రీరామకృష్ణ గురుదేవులు. ఆయన అవటానికి అయితే కెమిస్ట్రీ లెక్చరర్, డాక్టరేట్ డాక్టర్ మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు. అనంతపూర్లో కలిసాం. వాళ్ళ నాన్నగారు అక్కడ పనిచేసేవారు, లా కాలేజీ ప్రొఫెసర్ కామరాజు గారు. అక్కడి నుంచి ఆయన గుంటూరు వచ్చేసారు, నేను రాజమండ్రి వచ్చేసాను. ఆ తర్వాత మా ప్రయాణం కలిసి చాలా సంవత్సరాలు జరిగింది. నాకు ఏదన్నా ఒక మొక్క వచ్చంటే గురుగారు చెప్పి పంచుకోండి. అలాగే రెండో వారం ఏంటంటే పండిత శ్రీరామ శర్మ ఆచార్య వారు దీక్ష ఇచ్చారు, గాయత్రి దీక్ష. అలాగే భాగీదార్ దీక్ష అని ఒకటి ఇచ్చారు. భాగీదార్ దీక్ష అంటే పార్ట్నర్షిప్ అనమాట. చెప్పారు నేను చేసే వ్యాపారంలో నష్టం ఉండదు ఇప్పుడు,
దాంట్లో మిమ్మల్ని నేను భాగస్వాములుగా చేర్చుకుంటాను, ఎవరన్నా వస్తే మీరు రావచ్చు. వెళ్తే ఇద్దరే ఉన్నారు, ఒకటి నేను, ఇంకొక పాపం 80 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, ఇలా కర్ర పట్టుకుని ఇలా ఊగుతూ. సరే, అదొక ముఖ్యమైన దీక్ష ఇచ్చారు. ఇవి ఇలా జరుగుతుంటే అసలు నేను అనంతపూర్ వెళ్ళకముడిపే మాస్టర్ సివివి గారు దర్శనం ఇచ్చారు. అవునండి, అంటే ధ్యానంలోనా? ధ్యానంలో కాదు, అసలు ఆయన అన్నది ఏంటంటే నేను కనబడటమే మీకు దీక్ష ఇవ్వడం. ఆయన బుక్ ఒకటి కాన్ఫిడెన్షియల్, స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ అండ్ ప్రైవేట్. ఈ బుక్ ఏంటి, నేను చూడొచ్చా అని అడిగాను. తప్పకుండా చూడన్నాడు. పేజీ తిప్పంగానే ఆయన అన్నారు. అప్పటి నుంచి వారితో కనెక్ట్. వారితో కనెక్షన్ ఎలా అయిన తర్వాత ఏమైందంటే 83 కార్తీక పౌర్ణమి నాడు రాజమండ్రికి మాస్టర్ ఈకే గారు, కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు వచ్చారు. అప్పుడు వారు భూ ప్రదక్షిణ చేసి ఆ ఊళ్ళో రానం కళాకేంద్రంలో సభ పెట్టారన్నమాట. ఆ సభలో దీక్ష ఇచ్చారు. సాయంత్రం 6ంటికి ప్రేయర్. ఆ ప్రేయర్ ఇచ్చిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. 79లోనేమో మాస్టర్ సివి గారు అలా కనబడటం, 83లో ఫిజికల్గా మాస్టర్ ఈకే గారు ప్రేయర్ ఇవ్వటం జరిగింది. నా అదృష్టం, ఆయన అందరికీ ఇలా బొట్టు పెడుతూ ఉన్నారు, వరుసగా వస్తూ. నాకు బొట్టు పెట్టలేదు. బొట్టు పెట్టకుండా ఇలా చూసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాలంలో తెలిసింది ఆయన ఎవరి కళ్ళల్లో కన్నా చూస్తే ఇంకెప్పటికీ వదలరు. ఆ రకంగా నా ప్రయాణం వీరందరి అనుగ్రహంతో నడుస్తూ ఉంది. ఇది ప్రాబ్లం అనగానే ఆన్సర్ వచ్చేస్తుంది. నాకే కాదు, ఎవరికైనా ప్రాబ్లం అన్నారు అనుకోండి, ఇమీడియట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఏవైనా సరే, అది వాట్ ఎవర్ బి ఇది క్వశ్చన్, ఆన్సర్ వచ్చేస్తుంది. అంతటి అనుగ్రహం వాళ్ళది. దాని తగ్గట్టు మనం కూడా మనల్ని తీర్చిదిద్దుకోవాలి. అవునండి, సంస్కారంలో ఇప్పుడు బంగారం ఉందనుకోండి, తీయంగానే వాడుకోవడానికి లేదు కదా, పరిశుద్ధి చేయాలి దాన్ని. అలాగే మనం కూడా సంస్కారాలు అనేవి మనకు 16 రకాల సంస్కారాలు ఇచ్చారు. జన్మన జాయతే శూద్ర సంస్కారో ద్విజ ఉచ్యతే. కాబట్టి పుట్టంగానే అందరూ సమానం. నువ్వు అలాగా బ్రహ్మజ్ఞానం సంపాదించాలి. అలా బ్రహ్మజ్ఞానం సంపాదించి బ్రహ్మలోనే నిరంతరం చరిస్తూ ఆ జ్ఞానంతో జీవిస్తూ ఉంటే వాడు బ్రాహ్మణుడు. అలా అవ్వాలంటే సంస్కారాలు ఉండాలి. అందుకని మనకు ఆటోమేటిక్గా అందరికీ సంస్కారం ఉన్నాయి. పుట్టంగానే పొట్టు కట్ చేస్తారు. దానికంటే ముందర చేయాల్సింది తండ్రి పిల్లవాడి దగ్గరికి వచ్చి తల మీద చేసి మంత్రం ఉంది, అది చేసి ఆత్మావై పుత్రనామాసి, తండ్రి కొడుకు ఒకటే అనే దాంతో చేయాలి. దాంతో ఇంకే దోషాలు. అలాగే ఆ తర్వాత వరుసగా కేశఖండ, చెవులు కుట్టించుకోవడం, నామకరణం, అక్షరాభ్యాసం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ సంస్కారాలే. ఈ సంస్కారాలు మెల్లిగా ఏమైందంటే లేటెస్ట్ అదొక వేలం విరిగే తయారైంది. దాంట్లో ఉన్న శాంక్టిటీ తెలుసుకోకుండా చేస్తుంది. ఫంక్షన్స్ లాగా ఏదో ఫంక్షన్ చేసుకుంటే అలా చేయకూడదు. సో ఎలా చేయాలో తెలుసుకొని పెద్దవాళ్ళని అడిగి దాని విలువ తెలుసుకుంటే మళ్ళీ వదలం. అంటే దాంట్లో శాస్త్రీయ కోణం అర్థమయ్యేలా చెప్తే ఆ విధంగా చేస్తారు కదా. ఇప్పుడు అందరూ శాస్త్రం అంటే ఏమనుకుంటారంటే సైన్స్ అని ఇంగ్లీష్లో చెప్పుకొని, సైన్స్ అంటే ఇప్పుడు చెప్తున్నదే సైన్స్ అని ఇలా చెప్తారు. అలా కాదు, మన దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకుంటే ఉన్నదంతా ఒకటే అని చెప్తుంది మనం. ఇప్పుడు లేటెస్ట్గా ఏం చెప్తారు, దేర్ ఇస్ ఓన్లీ వన్ కాన్షియస్నెస్ అండ్ ఆల్ ఆర్ వన్. క్వాంటమ్ ఫిజిక్స్ అనో ఇంకోటి ఏది తీసుకొచ్చినా అక్కడికే తీసుకొస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే ఏంటో తెలియదు మళ్ళీ. అందుకని గురువు గారు ఏం చేశారంటే ఈ గాయత్రికి సంబంధించినవి ఏవైనా సరే చేతనత్వ విజ్ఞానంగా అర్థం చేసుకోండి. చేతనత్వం ఎలా పుడుతుంది, అసలు చేతనత్వం అంటే ఏంటి, అది క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఒక ఎనర్జీ మ్యాటర్ మీద పనిచేస్తున్నప్పుడు మ్యాటర్ దానికి రియాక్ట్ అవుతుంది. ఆ రెండింటి వల్ల వచ్చేది చేతనత్వం. ఇప్పుడు సూర్యకిరణాలు రాయి మీద పడ్డాయి అనుకోండి, ఏముండదు. అదే ఒక రత్నం మీద పడితే, వజ్రం మీద, వైఢూర్యం మీద అట్లా పడితే పడిన దానికంటే ఎక్కువ వెలుతురు వచ్చేది చేస్తుంది. సేమ్ సూర్యకిరణం, బట్ రాయి అదే, కానీ రాయిలో మార్పు ఉంది. అదే నీళ్ళల్లో పడింది అనుకోండి ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. అదే చెట్ల మీద పడింది అనుకోండి, దాంట్లో వెలుగు రావు కానీ తినడానికి ఆహారం వస్తుంది.
చెట్టు మీద పడితే ఆహారం వస్తుంది, జంతువు మీద పడితే అక్కడ మళ్ళీ ఆహారం రావట్లేదు. కానీ అది శరీరం పెరగాలంటే అది కాదు. అలాగే మనిషి మీద పడితే ఇది చేతనత్వ విజ్ఞానంలో ఎందుకంటే సూర్యుడే అన్నిటికీ మూలం. సూర్యుడు అంటే మనం జస్ట్ ఎదురుకుండా చూసే ఒక గ్రహం లేదా గోళం, ఒక నక్షత్రం, అలా మన పేర్లు ఏవో పెట్టుకోవచ్చు. యాక్చువల్గా అక్కడ ఉండే వెలుగు, తేజస్సు, అనంతమైన వేడి, ఆ శక్తి ఏదైతే ఉందో దట్ రూల్స్ ఎవ్రీథింగ్. దాంట్లో నుంచి అంతా వస్తుంది. ఒక రోజు కనబడలేదు అనుకోండి సూర్యుడు, అందరికీ తెలిసిన విషయం. ఆ సూర్యుడిలోని ఆ వెలుగు, ఆ శక్తిని మనం గాయత్రి మంత్రం ద్వారా మనం ఎలాగ మనలోకి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడో శ్రీశైలంలో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ. మన ఇంట్లోకి రావాలనుకోండి, స్టూడియోలోకి రావాలంటే అక్కడ ఉంది కదా అంటే వస్తుంది, రాదు. దానికి కావాల్సిన కనెక్షన్స్, కట్టాల్సిన డబ్బులు అన్నీ కడితే కానీ కరెంట్ ఇవ్వడు. పక్కవాడి ఇంట్లో ఉండొచ్చు, మనం డబ్బులు కట్టలే కాబట్టి రాదు. అలాగే పక్కవాడు చేసినాడు కానీ నాకు వస్తుంది, నువ్వు చెయ్యాలి. ఆ కనెక్షన్స్ ఇచ్చుకోవడం ఎలాగనేది గాయత్రి మంత్రంలో గురువు చెప్తాడు. ఈ మంత్రం అనే కాదు, ఏ మంత్రం అయినా సరే మనల్ని కనెక్ట్ చేసేది. మనము ఒకళ్ళతో కనెక్ట్ అవ్వాలనుకోండి, మీ దగ్గర ఫోన్ ఉంది, ఫోన్ ఉంటే అంత మాత్రం కనెక్ట్ అవుతుంది, వాళ్ళ నెంబర్ ఉండాలి, అప్పుడు కనెక్ట్ అవుతాం. అలాగా ఈ మంత్రాల్లో అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలు ఎన్ని ఉన్నాయో దానికి సంబంధించిన ఒక వాళ్ళతో కనెక్ట్ అవ్వాలంటే ఆ నెంబర్ అక్షరాలు ఉన్న మంత్రం తీసుకోవాలి. ఓం నమ శివాయ అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5, భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం, 5. ఈ 5తోటి కనెక్షన్ రావాలంటే అది తీసుకోవాలి. ఈ 5 ప్యూరిఫై అవ్వాలంటే అది తీసుకోవాలి. కనెక్షన్ రావడం అంటే ఏంటి, మళ్ళీ అది ఇంకో క్వశ్చన్ మార్క్. అన్ని క్వశ్చన్లే. భూమి మీద ఎక్కడెక్కడే జరుగుతుందో మనకేమో తెలుసా? పక్క గోడ పక్కన ఏం జరుగుతుందో తెలియదు కదా. అలాగే మీరు నేను ఎదురుకుండా కూర్చున్నాను, నాలో ఏం జరుగుతుంది మీకు, మీలో ఏం జరుగుతుంది నాకు తెలియదు. సో వీఆర్ షట్ ఒక దాంట్లో అలాగా క్లోజ్డ్ కదా. భూమితో ఒకటవడం అంటే భూమి మీద ఎక్కడెక్కడే ఉన్నాయన్నీ తెలుస్తుంది వాడికి. జలం, నీళ్ళల్లో ఎక్కడెక్కడే ఉన్నాయి తెలుస్తుంది. వాయువులు ఎక్కడెక్కడ, అలా అగ్ని అంటే మనం అనుకునే ఊరికే వెలిగించి అలా పెట్టేది అది కాదు. అగ్ని అంటే సంకల్ప శక్తి, పరమాత్మ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తి ఒకటి ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా వీటితోటి కనెక్షన్ వస్తుంది. ఇంత వస్తుందా అంటే వస్తుంది. అలా వచ్చి చేసిన వాళ్ళే శ్రీరామ శర్మ ఆచార్య గారు కానీ, ఆర్ఎల్ శ్రీరామకృష్ణ గారు కానీ, ఈకే మాస్టర్ కానీ, మాస్టర్ సివి గారు కానీ, శ్రీ అరవిందులు కానీ, వీళ్ళందరూ. సో అందులో వాళ్ళు విజ్ఞానాన్ని అలా ఇచ్చారు. ఇచ్చి మీరు శాస్త్రం అంటే ఎప్పుడు అలాగే జరుగుతుంది. అంటే ఈ మధ్య చూస్తున్నాం, ఇక్కడ గ్రావిటేషనల్ పుల్ పనిచేయదు. ఈ సూత్రాలు అలా ఉండవు, ఎక్కడైనా అలాగే పనిచేస్తాయి. మరి శాస్త్రం ఏమవుతుంది, గ్రావిటేషన్ ఇక్కడ పనిచేయదు అంటే శాస్త్రం, సైన్సా? మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనే దాని మీద ఫోకస్ ఉంటుంది. అప్పుడు జీవితంలో సక్సెస్ఫుల్గా అవ్వాలనుకోండి, 100 ఫాలో అవ్వకూడదు, 1 ఫాలో అవ్వాలి. ఒక్కటి నేర్చుకున్నా అక్కడికే తీసుకెళ్తుంది. నాణ్య పంధాయ అయనాయ విద్యతే. ఇంకో మార్గం లేదు, ఒకటే మార్గం ఉంది. ఆ ఒక్క మార్గం దగ్గరికి వెళ్ళడానికి ఎన్నో ఉంటాయి అన్ని వైపుల నుంచి. అంటే మన సెంటర్కి రావాలనుకోండి, సెంటర్ చుట్టూ ఎన్ని ఉంటాయి, 360 ఉంటాయి. 360 రకాలుగా నువ్వు సెంటర్కి రా, కానీ అక్కడి నుంచి మటుకు ఇంక ఉండదు, ఒకటే స్ట్రైట్ ఆయన దగ్గరికి. అది తెలుసుకోవాలనుకోండి, అది తెలుసుకుంటే ఇవన్నీట్లో ఉన్న నిజం ఏంటో తెలుసు. సోర్స్కి వెళ్ళాలి. సోర్స్ అంటే ఇప్పుడు సపోజ్ సులభంగా అర్థం అవ్వాలంటే శ్రీ సన్నిధి ఛానల్ ఉంది, దీన్ని పెట్టిన ఒక ఆయన ఉన్నాడు, ఇది పెట్టాలనే సంకల్పం. అలాగే ఈ సృష్టికి మొత్తానికి ఒక ఆయన ఉన్నాడు, ఆయన సృష్టించాలనుకున్నాడు. సో కామయత, అతను అనుకున్నాడు ఇది సృష్టించాలి. ఆయన సంకల్పం ఏదైతే ఉందో అది గాయత్రి. అంటే మీరు గాయత్రి చేయటం వల్ల ఎక్కడి వరకు వెళ్తున్నాం, సృష్టించే సంకల్పం ఎవరైతే చేసాడో ఆయన సంకల్పంతో మనం ఒకటవుతుంది, మూల సంకల్పంలోకి వెళ్ళి అది. అప్పుడు ఏమవుతుంది, ఓహో ఈ శ్రీ సన్నిధి టీవీ లేకపోతే శ్రీ సన్నిధి ఛానల్ దీనికోసం పనిచేస్తుంది కాబట్టి అవే చెప్పాలి, మనం అవే మాట్లాడాలి. సో మీ సంకల్పానికి మ్యాచ్ అయ్యేవే ఉండాలి తప్ప ఇంకోటి ఉండకూడదు, రావు. అలాగే గాయత్రి చేస్తే మెల్లిమెల్లిగా మన సొంత ప్లాన్, మన సొంత ఐడియాస్, మన సొంత జీవిత విధానం, ఇవన్నీ మెల్లిమెల్లిగా ఇలా కాదు.
ఇప్పటికి రావాలంటే మ్యాప్ పెట్టారు మీరు, మ్యాప్ పెడితే దాని ప్రకారం వస్తే వచ్చేసాం. అలాగే గాయత్రి చేసేప్పుడు గురువు చెప్తాడు ఇలా చేస్తారు ఇలా చేస్తారు, రోడ్ మ్యాప్ ఇచ్చేస్తారు. మనకు ఇదే రోడ్ మ్యాప్ అని చెప్పరు, అది చెప్తే ఓహో మాకు అంతా తెలిసిపోయింది. అక్కడ రీచ్ అయిన తర్వాత ఓహో ఇదా ఆ రోజు చెప్పారు. ఇది ప్రతిదీ ఏంటంటే 90 మార్కులు 99.999 రిక్కరింగ్ ఇలాంటివి ఉండవు ఇక్కడ. 100కి 100 రావాల్సిందే. అది చెప్పిన తర్వాత అది రాలేదు అనుకోండి ఫర్దర్ చెప్పరు, కోర్సు కంప్లీట్ చేయటాలు ఉండవు ఇక్కడ. చెప్పింది చేసాడా లేదా వచ్చేంత వరకు ఆగుతారు, వాళ్ళకేం కంగారు లేదు.